మొదటి జీవిత ప్రయాణం అరణ్యమయముగాను ఎడారిమయముగాను సుఖ దుఃఖముల మధ్య నిలకడ లేని స్థిరము లేని అనుభవాన్ని చూపించింది. ఇది పాపపు జీవితం. స్తోత్రం. ఒకడు పాపములో ఉన్నప్పుడు, పాపానికి దాసుడుగా ఉన్నప్పుడు, మార్పు చెందనప్పుడు, వ్యసనాలకు లోబడినప్పుడు, లోకాన్ని అనుసరించినప్పుడు వాని బ్రతుకు ఎప్పటికీ అస్థిరమే, అసమాధానమే. ప్రభువుని ఎరుగక మునుపటి జీవితము ఎడారిమయముగాను నెమ్మది లేనిదిగాను ఉండగా, ప్రభువును ఎరిగిన వారి జీవితం అంతఃపురమయమై ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అనగా విశ్రాంతి, నెమ్మది, శాంతి, సమాధానం. ప్రభువు ప్రపంచానికి ఇచ్చిన మొదటి పిలుపు అది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడు? సగటు మానవునికి కావలసినది ఏంటో స్పష్టంగా ఎరిగిన దేవుడు ఆయన. లేని వాటిని కల్పించి చెప్పేవాడు కాదు ఆయన. ఎలాంటి వాడు అంటే మానవ జీవితంలో అత్యంత అవసరమైనది ఏంటో ఎరిగిన వాడై, రండి మీకు విశ్రాంతినిస్తానని ఆహ్వానించిన గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయన.